హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంటికైతే ఒక కొత్త మొక్క తెచ్చేసానండి నేను. సో అదేంటంటే మన ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన తమలపాకు. తమలపాకు పాదు ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను అండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి తమలపాకు వేయడం అనమాట. సో నాకైతే ఎందులో వేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందులో వేయాలి, ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక అనమాట. గుమ్మం దగ్గర ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని దాని పక్కనే తమలపాకు పాదుని పెట్టుకోవాలని చెప్పి అది అలానే ఉండిపోయింది అనమాట. అది ఇప్పుడు నాకు అంటే మా అమ్మగారి దగ్గర చూసాను నేను తమలపాకుని. అది అడిగితే ఆవిడ ఇచ్చారు, అంటే వేళ్ళతో ఉన్న అంటూ ఇచ్చారనమాట. సో అది నేను ఎలా వేద్దామని చెప్పి ఇంటి దగ్గర ఏదైనా పాట్ కోసం చూస్తున్నాను. సో మనకైతే ఇక్కడ తులసి మొక్క వేసుకునే పాట్ ఉంది. ఇది ఎవరో అంటే గిఫ్ట్గా ఇచ్చారండి, ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. అది అలానే ఉండిపోయింది. తులసి మొక్క మనకి పెద్ద కుండేనే ఉంది కాబట్టి మొక్క అందులో బాగానే గ్రోత్ అవుతుంది. సో ఇంకా చేంజ్ చేయలేదన్నమాట. దీన్ని ఇలా యూస్ చేస్తున్నాను. ఇంకా మా పాత ఇంటి దగ్గర ఆల్రెడీ మట్టి మనకు ఉందండి, చాలా ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ కూడాను. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇందులో వేసాను అనమాట. అది చాలా డ్రై అయిపోయింది. సో అందుకే లేయర్గా వేస్తూ వాటర్ వేస్తున్నాను అనమాట. సో వాటర్ వేయగానే చాలా స్మూత్గా అయిపోయింది అది. ఇంకా మనం మొక్క అయితే వేళ్ళతో ఉన్న వైపు కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. ఇది అప్పుడు మనకి గ్రోత్ అన్నది ఉంటుంది అనమాట. అంటే అమ్మ చెప్పింది ఇలా వేస్తే త్వరగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి, అందుకే నేను కొంచెం ఇలా వంచి మరీ నాటుకుంటున్నాను అనమాట. అండ్ మొక్కలంటే ఇంట్రెస్ట్ అంటే ఎక్కువేం కాదండి. ఎప్పుడో అలా ఒక్కొక్కసారి ఎప్పుడో అలాగా మొక్కల మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలా వేస్తూ ఉంటా. అంతకుముందు అయితే నేను మనీ ప్లాంట్ వేసాను. ఇలానే మనీ ప్లాంట్ బాగానే వచ్చిందండి. సో ఇది కూడా వేద్దామని చెప్పి వేసాను అనమాట. మా ఫ్రెండ్ ఉంటుంది, తనకైతే మొక్కలు పిచ్చి అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా వరకు ప్లాంట్సే ఉంటాయి, వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా తను చాలా ఇంట్రెస్టింగ్గా వాటిని పెంచుతుంది అనమాట, ఆ మొక్కల్ని. సో ఫైనల్గా అయితే మనం వేసేసుకున్నాం. దీని గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం తర్వాత కమింగ్ వీడియోస్లో చూడొచ్చు.